महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం ఈ 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు కూడా జూలై మాసానికి సంబంధించి రాశి ఫలాలు ద్వాదశ రాశుల వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. అయితే ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ మనం చూస్తే కనుక శని యొక్క వక్ర సంచారం జరుగుతుంది. ఆ తర్వాత బుధుడు కూడా వక్రంలో ఉంటున్నారు. ఇక రవి యొక్క సంచారం మిథున రాశి నుంచి కర్కాటక రాశికి ఇక్కడ మారడం చూడొచ్చు. అలాగే శుక్రుడు వృషభ రాశిలో స్వక్షేత్రంలో, గురుడు మిథున రాశిలో, తర్వాత రవి బుధులు కర్కాటకంలో, కుజకేతువులు సింహరాశిలో, కుజుడు మిత్రక్షేత్రంలో, రాహు కుంభరాశిలోను, అలాగే శని భగవానుడు మీనరాశిలో సంచారంలో ఉంటూ ఉన్నారు. ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ఇక ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వార ఫలాలు ఏ విధంగా ఉండొచ్చు ఏంటనేది మనం చూద్దాం. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక వృషభం, మిథునం, కర్కాటకం ఈ యొక్క 3 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఈ చంద్రుని యొక్క సంచారం మిగతా గ్రహాల యొక్క గోచారం ఆధారంగా మనం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఏంటనేది చూద్దాం. ఇప్పుడు మేన రాశి వారికి సంబంధించి చూద్దాం. మేన రాశి వారికి ఇక్కడ చూస్తే తృతీయస్థ శుక్రుడు, షష్టమంలో కుజ, షష్టమంలో కేతు 3 గ్రహాల యొక్క అనుకూలత మేన రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. మేన రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక ఫస్ట్ ఓన్ హౌస్లో ఉన్నాడు శుక్రుడు తృతీయ స్థానంలో. ఆయన ఓన్ హౌస్లో ఆయన సొంత ఇంట్లో ఉన్నాడు. సో డెఫినెట్గా ఈ శుక్రుడి యొక్క సంచారం చాలా వరకు కూడా ముందు కమ్యూనికేషన్ విషయాల్లో కానీ మంచి ప్లెజెంట్గా ఈ శుక్రుడు ముందు సిబ్లింగ్స్తో అయినా, తోబుట్టువులతో, నైబర్స్తో అండ్ ఈ టైంలో ఎవరితో ఎందుకు గొడవ అనుకునేటట్టు అందరినీ కలుపుకెళ్తే పోద్దా, ఒక హాయ్ పడేద్దాం అందరికీ. ఆఫీస్లో వెళ్తా అందరికీ హాయ్ 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 అని చెప్పుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, ఏ ఇబ్బంది ఉండదు. సో అలా కొంచెం కలుపుకునేలో తత్వం ఉండటం వల్ల ఇక్కడ ఏంటంటే సోషల్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ మీకు కొంచెం ప్లెజెంట్గా ఉండేటట్టు చూసుకుంటారు. అండ్ యూ లైక్ మ్యూజిక్. ఈ టైంలో మ్యూజిక్ ఎక్కువ వినటానికి కానీ ఎక్కువ, ఎందుకంటే ఆర్టిస్టిక్ హౌస్ అయిన థర్డ్ హౌస్లో శుక్రుడు యొక్క సంచారం ఉండటం వల్ల లిజనింగ్ మ్యూజిక్ హాబీగా ఉండటం అనేది ఇక్కడ మనం చూడొచ్చు ఈ టైంలో. సో అలాగే అంటే పాత రోజులు గుర్తు చేసుకుని ఆ మ్యూజిక్ వినటం అలాంటివి అలా కూడా ఉంటాయి. సో అలాగే మంగళ బుధవారాల్లో చూస్తే గురువు గారు చతుర్థ స్థాన సంచారంలో ఉన్నారు. ఆల్రెడీ అర్ధాష్టమ గురుదోషం ఈ రాశి వాళ్ళకి జరుగుతుంది. రాశ్యాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నాడు. సో మోస్ట్లీ యువర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ఫిక్స్డ్ అసెట్స్ అండ్ ప్రాపర్టీస్ గురించి ఎక్కువ ఆలోచన ఉంటుంది. డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ గురించి, గృహానికి సంబంధించిన పరిస్థితులు కానీ, గృహ పరిస్థితులు కానీ, వాహనాల కొనుగోలు గురించి కానీ. సో జూపిటర్ ఇస్ ద ఎక్స్పాన్షన్ ప్లానెట్. ఒకటి ఉంటే 2 ఇస్తాడు. సో కాబట్టి ఎక్స్పాన్షన్ ప్లానెట్ చతుర్థ స్థానంలో ఉండటం వల్ల తప్పకుండా ఇక్కడ వాహనాలు కొందాము అనుకోవటం కానీ, లేకపోతే ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో కానీ, ముఖ్యంగా ప్లేస్ రిలేటెడ్గా స్థానానికి సంబంధించిన విషయాల్లో ప్లేస్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అటు ప్రొఫెషన్కి, ఇటు మనం ఉంటున్న డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి, సో ఆ స్థిరత్వానికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కొంత ఒక స్ట్రెస్ నడుస్తూ ఉంటుంది జనరల్గా. అలాగే గురు శుక్ర శనివారాల్లో మనం చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ వారం నుంచి రవి పంచమంలోకి ఉన్నారు. ఆల్రెడీ బుధుడు రెట్రాగ్రేషన్, ఆయనేమో వక్రించి ఉన్నారు బుధుడు. సో కాబట్టి పంచమంలో ఇక్కడ ఈ రవి కావచ్చు, అలాగే పంచమంలో ఉన్న బుధుడు రెట్రాగ్రేషన్ కావచ్చు, పంచమంలో ఉన్న చంద్రుడు కావచ్చు. ఈ 3 రోజులు గురు శుక్ర శనివారాలు 3 రోజులు కూడా ఆ 3 రోజులు పెద్ద అనుకూలమైన రోజులుగా మనం ఏం చెప్పలేము జనరల్గా. కాబట్టి ఈ రవి బుధ చంద్రులు గురు శుక్ర శనివారాల్లో 3 రోజులు వర్క్ రిలేటెడ్గా ఏదైతే టాస్క్స్ ఉంటాయో వాటి విషయాల్లో ఏంటంటే మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యే ఆస్కారాలు అంత అనుకుంటే ఇంతే ఉండొచ్చు, చెప్పలేము. ఈ టైంలో ఈ వారంలో ఏదన్నా మీకు ఇన్వెస్ట్మెంట్స్ రీచ్ కావచ్చు, షేర్స్ అండ్ ట్రేడింగ్ రీచ్ కావచ్చు, ఈ 3 రోజుల్లో మాత్రం పెద్ద ఎదురు దెబ్బలాగానే ఉంటుంది. అంటే పెద్ద అంత అనుకూలత ఉండదు అని అర్థం అనమాట. సో కాబట్టి సంతానపరమైన విషయాల్లో చాలా ఆలోచనలు చేయాల్సి వస్తుంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ షేర్స్ విషయాల్లోనూ.
వర్క్ రిలేటెడ్గా ఈ 3 రోజులు కూడా ఏంటి తగ్గింది కొంచెం టార్గెట్ అన్నట్టే ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఈ మీన రాశి వాళ్ళకి సంబంధించి ఈ 3 రోజులు గురు శుక్ర శనివారాల్లో ఎవరికన్నా మనం కమిట్మెంట్ ఇచ్చేటప్పుడు కొంచెం కేర్గా అవటం అనేది మంచిది. సో అలాగే మీన రాశి వాళ్ళకి ఫస్ట్ ఇక్కడ చూస్తే కనుక రాశిలోని శని యొక్క సంచారం, సాటర్న్ కూడా రెట్రాగ్రేడ్ మోషన్లో ఉన్నారు. కాబట్టి ఈ మీన రాశి వాళ్ళకి ఈ టైంలో కావాల్సింది ఫస్ట్ ఈ స్ట్రెస్ని రిలీఫ్ పొందడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మెడిటేషన్ లాంటివి, యోగా, ధ్యానము, కొంత మైండ్ని కొంచెం పీస్ఫుల్గా కొంచెం రెస్ట్గా ఉంచుకోవడం అనేది చాలా మంచిది. తెలీదు చాలా గ్రావిటీ పెరుగుతూ ఉంటుంది ఈ సాటర్న్ రెట్రాగ్రేషన్ టైంలో. ఫైనాన్షియల్గా కూడా చూసినప్పుడు ఈ రాశి వాళ్ళకి మెయిన్గా కొంతవరకు ఏలినాటి శని నడుస్తూ రావటం వల్ల ఇప్పుడిప్పుడే కొంతవరకు దాని యొక్క ఎఫెక్ట్ కొంచెం స్టెబిలైజ్డ్గా ఉంటుంది ఫైనాన్షియల్ సిచ్యువేషను. సో ఎడ్యుకేషన్ పరంగా కూడా చూసినప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న ఈ నెల ఈ రవి లేకపోతే బుధుడు యొక్క సంచారం అంత అనుకూలత లేదు కాబట్టి పిల్లలు కూడా ఎడ్యుకేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎగ్జామ్స్ ఏదన్నా ఉంటే ఈ టైంలో వీళ్ళకి ఎక్కువ మోర్ కాన్సన్ట్రేషన్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు కూడా ఉన్నాయి. సో మ్యారేజ్ మ్యాచెస్ చూసుకునే విషయంలో కూడా ఈ మీన రాశి వాళ్ళకి ప్రజెంట్ ఉన్న టైంలో సాటర్న్ రిట్రాగ్రేషన్ జరుగుతూ ఉంది. జనరల్గా అక్కడి వరకు ఓకే అనుకున్నవి కూడా మళ్ళీ కొన్నిసార్లు ఈ టైంలో సాటర్న్ డైరెక్ట్ ఆస్పెక్ట్ 7th హౌస్ మీద ఉండటం వల్ల కొంచెం మీకు నచ్చిన వాళ్ళు, అభిమానించిన వాళ్ళు, దగ్గర వాళ్ళు ఏంటి వీళ్ళంతా అసలు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఏంటి అనేటట్టు కొంచెం కొన్ని ఫీలింగ్స్ కూడా ఉంటూ ఉంటాయి. బట్ మ్యారిటల్ మ్యాచెస్ చూసుకునే విషయంలో మాత్రం కొంత అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద అద్భుతమైన మ్యాచెస్ అవి వస్తాయని కాదు, కానీ బట్ చేసుకునేది ఏదన్నా ఉంటే కొంచెం బాగా వాటిని మనం కూలంకషగా చూసి చర్చించుకొని ఆ తర్వాత ఆ సంబంధం మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి మీన రాశి వాళ్ళకి మెయిన్ అర్ధాష్టమ గురుదోషం. సో కాబట్టి ఈ గురువు గారికి దేవానాంచ ఋషీనాంచ తప్పకుండా గురు నవగ్రహశాంతి మంత్రం చదువుకోవటం, అలాగే మెయిన్ రవి బుధ ఈ ఇద్దరి యొక్క పంచమస్థాన సంచారం ఏదైతుందో డెఫినెట్గా ఇది మీ యొక్క ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యే విషయంలో మాత్రం చాలా వరకు లో లెవెల్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ రవి బుధులకి ఇద్దరికి కూడా విష్ణుమూర్తి అధిపతి కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం, శివాలయ దర్శనం చేసుకోవటం, జపాకుస్మ సంకాసం ప్రియాంగు గులికాశ్యామ రవి బుధులు ఇద్దరికి నవగ్రహ శాంతి మంత్రం నిత్యం చదువుకోవటం వల్ల మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి ఎంత తక్కువగా రీచ్ అవుతారనుకున్నా కొంచెం దాన్ని అధిగమించి కొంచెం మనం పాజిటివ్ రిజల్ట్స్ పొందొచ్చు. సో అది మొత్తంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి ఈ వారం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.